హలో ఎవ్రీవన్, చెస్ గేమ్లో పీసెస్ ఎలా మూవ్ చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పాన్ అండి. పాన్ వచ్చేసరికి ఫస్ట్ మూమెంట్ అది 2 స్టెప్స్ వరకు వేయచ్చు. ఆఫ్టర్ దట్ ఓన్లీ 1 స్టెప్ మాత్రమే వేయగలదండి. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ అనేది ఓన్లీ 1 మూవ్, ఈ విధంగా కూడా వేయచ్చు. కానీ ఫస్ట్ ఇట్ కెన్ మూవ్ ఇన్ 2 స్టెప్స్ అనమాట. డైరెక్ట్గా ఇలా వేయచ్చు అనమాట. దిస్ ఈజ్ పాన్ మూమెంట్. నెక్స్ట్ వచ్చేసరికి నైట్ అండి. నైట్ పొజిషన్ ఇది. నైట్ ఇట్ కెన్ మూవ్ ఇన్ ఎల్ షేప్ అండి. ఈ విధంగా ఎల్ షేప్ అంటే 1 2 3 ఈ విధంగా ఎల్ షేప్. ఈ పొజిషన్లో ఉంటే కనుక ఎల్ షేప్. అదేవిధంగా ఇది ఎల్ షేప్. ఈ పొజిషన్లో ఉంటే ఎల్ షేప్. ఇలా ఎల్ అనేది ఏ విధంగా అయినా సరే ఎల్ షేప్. ఈ విధంగా నైట్కున్న ఫేవర్ ఏంటంటే అండి, ఇట్ కెన్ జంప్ ఓవర్ ఎనీ పీస్ అండి. నైట్కి ఆ ఫీచర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి బిషప్ అండి. బిషప్ అనేది లైట్ స్క్వేర్లో ఉంటే ఓన్లీ ఆ లైట్ స్క్వేర్లో ఉన్న దానికి క్రాస్ వర్డ్ డైరెక్షన్లోనే మూవ్ అవుతుందండి. అది ఒకవేళ డార్క్ స్క్వేర్లో ఉంటే అది సేమ్ ఆ డార్క్ స్క్వేర్లో ఉన్న క్రాస్ వర్డ్ డైరెక్షన్లోనే అది మూవ్ అవుతుందండి. అది బిషప్ ఫీచరు. నెక్స్ట్ వచ్చేసరికి రుక్ అండి. రుక్ అనేది ఓన్లీ వర్టికల్ డైరెక్షన్, అలాగే హారిజాంటల్ డైరెక్షన్ అండి. అది ఏ పొజిషన్లో ఉన్నా కానీ ఇది వర్టికల్ డైరెక్షన్, ఇది హారిజాంటల్ డైరెక్షన్ అండి. ఈ విధంగా మూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్వీన్ అండి. క్వీన్ వచ్చేసరికి మనకి హారిజాంటల్గా మూవ్ అవుతుంది, వర్టికల్గా మూవ్ అవుతుంది, అలాగే క్రాస్ వర్డ్ కూడా మూవ్ అవుతుందండి. సింపుల్గా ఒక క్వీన్ వచ్చేసరికి ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 బిషప్ అండ్ 1 రుక్ అండి. ఈ రెండింటికి ఉండే ఫీచర్స్ ఒక క్వీన్కి ఉంటాయండి. నెక్స్ట్ కింగ్ అండి. కింగ్ వచ్చేసరికి కింగ్ పొజిషన్ ఇది. కింగ్ వచ్చేసరికి అది ఏ పొజిషన్లో ఉన్నా కానీ ఓన్లీ 1 స్టెప్ ఇట్ కెన్ మూవ్ అండి. అయితే ఇలా హారిజాంటల్ కానీ వర్టికల్ కానీ క్రాస్ వర్డ్ కానీ హారిజాంటల్ కానీ వర్టికల్ కానీ దిస్ ఈజ్ కింగ్ మూమెంట్ అండి. Thank you for watching. Please like and subscribe my YouTube channel. Thank you.